ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కీర్తన 121:2. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనంలో చెప్పబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు దేవుని వలన మాత్రమే మనకు సహాయం కలిగిద్ది. మనలో సహాయము అవసరం లేని వారు ఎవరున్నారు? నిజానికి మనందరం కూడా కొన్ని జటిలమైన సమస్యల్లో ఉన్నాం. బాధాకరమైనటువంటి నష్టాన్ని, కష్టభరితమైనటువంటి పరీక్షలను తట్టుకోవడానికి దేవుని యొక్క సహాయం మనకు అవసరం. ప్రాణాపాయంలో ఉన్న, లేకపోతే ఆపదల్లో ఉన్న దేవుడు మనకు సహాయము చేస్తాడు. అనేక ఆపదల్లో చిక్కుకొనినప్పుడు ప్రభు మాత్రమే మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం ఆశ్రయించినప్పుడు. కాబట్టి మీరు ఎవరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూమి ఆకాశంను సృజించినటువంటి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భయపడమాకండి. దేవుడు ప్రతి ఒక్క కన్నీటిని తుడుస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తానని చెప్పాడు. నమ్మిక మాత్రం ఉంచమని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి యెహోవా వలన సహాయం కలిగిద్దన్న ధైర్యంతో మనం ముందుకు వెళుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. కొద్ది మాట దేవుడు మనవునికల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మీరు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా లెక్కించి మా పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి మీ నామానికి స్తోత్రం. రాత్రంతా కాచారు, అందుని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో ప్రతి అవమానము, పాపము, శాపం మరియు ఒత్తిడి నుంచి తీసివేయమని నేను సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాను. సమస్తమైన విషయాలు మీ కృప, మీ పరిశుద్ధాత్మ శక్తి, మీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, మీ అందు మేము నమ్మిక ఉంచినప్పుడు నేను మా జీవితంలో కార్యాలు జరిగించమని, సహాయం కోసం బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో ప్రభు నేను నూతన కార్యాలు జరిగించాలని నీ బిడ్డలు మీ వైపు ఎదురు చూస్తున్నప్పుడు ప్రతి అవసరత తీర్చండి. మాకు సహాయం దయచేయమని, అద్భుతమైన కార్యాలు దయచేయమని, మాకు సహాయం మీ దగ్గర నుంచి తప్పితే మరొకరి దగ్గర నుంచి రాదని ప్రభా మేము విశ్వసిస్తూ మీ వైపు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి సహాయం చేయండి. వారి అవసరతల్లో మీరు తోడుకొండమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా నైనా ఈ దినపు ఎగ్జామ్లో సహాయం చేయండి. అదేవిధంగా ప్రభానైనా అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, శిలోధ్యాన కూడికలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, బలహీనులుగా ఇబ్బంది పడుతూ అనేకమైనటువంటి వేదనలతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుంది. ఈ దినమంతా కూడా మా పాదములకు రాయి తగలకుండా మమ్మలను, మా బిడ్డలను, పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలను, ఉద్యోగ అవస్థతులు, ఆర్థికమైన అవస్థతులు, అనారోగ్యాలతో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీకు చేతులకు అప్పగిస్తూ ఈ దినమంతా మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.